హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరితాస్ వ్లాగ్స్. నేను మీ హరిత. ఈరోజు మన వ్లాగ్లో నేను ముగ్గులు వేయడానికి ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను. అందులో ముందుగా ఇది వైట్ ముగ్గు పిండి, ఇది మీకు అందరికీ తెలుసు. ఇది కాకుండా ఇవన్నమాట, నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే లైన్ చక్కగా రావడానికి. చేత్తో కూడా వేయచ్చు, చేత్తో వేసిన దానికంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, చేత్తో వేసిన దానికంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీంతో వేయడం వల్ల. ఆన్లైన్లో దొరుకుతున్నాయి, మీకు కూడా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిల్లింగ్ చేయడానికి అనమాట. మనం రంగోలీ వేసేసిన తర్వాత ఈ గ్యాప్స్లో ఫిల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. ఇది మనం చేత్తో ఇలా ఫిల్ చేసేయకుండా ఈజీగా అయిపోయేదానికి అనమాట. ఇది చూడండి. ఇది కింద సైడ్ జల్లెడ లాగా ఉంటుంది. మనం ఇందులో కలర్ ఫిల్ చేసుకొని కింద క్యాప్ తీసేసి ఇలా ట్యాప్ చేయడం వల్ల నీట్గా పడిపోతుంది అనమాట. ఫిల్ చేయడం ఈజీగా అయిపోతుంది. ఇలా చేత్తో ఫిల్ చేయాలంటే టైం పడుతుంది కదా, ఇది చాలా సింపుల్ అనమాట. ఇవి నేను చిలుకూరు వెళ్ళినప్పుడు, చిలుకూరు బాలాజీ దగ్గర షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్నాను. 10 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి కావాలంటే. ఎక్కువ కొనుక్కోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఇవి 1-2 అయితే సరిపోతాయి, మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మనం ఖచ్చితంగా 10 పీసెస్ 12 పీసెస్ అలా కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని నేను ఇది విడిగా తీసుకున్నాను అనమాట. 10 రూపీస్ పడింది నాకు ఒకటి. 2 కొన్నాను నేను. ఇంకొకటి, ఇవి అవైలబుల్గా లేని వాళ్ళు, అంటే ఇవి అందరికీ దొరకవు కదా, ఇలా దొరకని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. కాఫీ, అదే టీ వడకట్టేది ఉంటుంది కదా ఫిల్టర్, అది తీసుకొని దాంతో కూడా మనం ఫిల్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది బ్రైట్గా అనేసి. ఇలా కూడా మనం కలర్ ఫిల్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఈ టీ వడకట్టేదాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఇళ్ళలో ఉంటాయి. ఇవేంటి అంటే క్లే కొంటాం కదా మనము, క్లే కొన్నప్పుడు వాటితో ఇస్తారనమాట షేప్స్, క్లే మౌల్డ్ చేసుకునేదానికి. ఇవి మనం రంగోలీ వేయడానికి యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా అన్నమాట, ఇలా పెట్టేసి, కనిపిస్తుందా, చూడండి స్టార్ షేప్ వచ్చేసింది కదా. సో అలా మనం ఫిల్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ షేప్స్ యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. నాకు ఇవి నచ్చాయి కాబట్టి మా రియాన్ టాయ్స్లో నుంచి ఇవి తీసేసుకున్నాను. ఇంకొకటి హార్ట్ షేప్. చూసారు కదా, హార్ట్ షేప్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇవి కూడా క్లే మౌల్డింగ్లోనే, ఆ కిట్లోనే ఉంటాయి. ఇంకొకటి, ఇట్లా ఏదైనా ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, వాటిని మనం ఇలాగా షేప్ ఇలా గీసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి క్యాప్స్ని.
అండ్ నేను ఈ స్కేల్ని పర్ఫెక్ట్గా లైన్ డ్రా చేసే దానికోసం యూజ్ చేస్తాను. ఇలా పర్ఫెక్ట్గా లైన్ వంక రాకుండా యూజ్ చేసుకోవచ్చు. అది టిప్ అన్నమాట. ఈ కలర్స్ వచ్చేసి నేను సూపర్ మార్కెట్లో ఈ ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట కలర్ ఫిల్లింగ్స్కి. సో ఇవి నేను యూజ్ చేసేది. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి మనం పెద్ద సర్కిల్ రౌండ్ షేప్ డిజైన్స్ డ్రా చేసేటప్పుడు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాదు కదా, దానికోసం నేను ఇలా యూజ్ చేస్తాను. ఒక చాక్ పీస్ని ఒక పెన్కి ఇట్లా ముడి వేసి పెట్టుకుంటాను అనమాట. నేను ఇప్పుడు ఒక డిజైన్ వేసి చూపిస్తాను మీకు, దాంట్లో ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ అయితే ఈ వీడియోలో ఇట్లా చూపిస్తాను అనమాట. చూపించు. ఇలా ఇక్కడ ఇది ఇలా హోల్డ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. దీన్ని ఇలా తిప్పేస్తే మనకు సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇందులో కనిపించట్లేదు, నేను డ్రా చేసి ఒక ముగ్గు వేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను దీన్ని దానికోసం యూజ్ చేస్తాను అనమాట. మనకు సర్కిల్ షేప్ అదే సైజ్ కొంచెం మారాలి అంటే మనం ఇక్కడ ఈ పెన్ దగ్గర కట్టాం కదా నాట్, దాన్ని తీసేసి దీన్ని పొడవుగా పెట్టుకొని ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది. దానికన్నా చిన్నది కావాలంటే చిన్న సైజు ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఫాలో అవుతాను అనమాట. వీటి మీద ఇలా డ్రా చేయడానికి ఇప్పుడు సపోజ్ ఇది ఇలా డ్రా చేశాం కదా, దీని మీద మనకు లీవ్స్ లాగా రావాలంటే నేను దీన్ని యూజ్ చేస్తాను. స్కెచ్ పెన్ అనమాట. చూడండి ఇలా ఇలా అనేసి ఇలా డ్రా చేయొచ్చు అనమాట. మీకు ఇందులో ఏమైనా నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇవి అందరికీ తెలిసినవే, నేను యూజ్ చేసేవి నేను మీకు చెప్పాను. న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కాబట్టి నాకు తెలిసిన కొన్ని ముగ్గులు నేను మీతో ఇంకా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది ముందుగా మీకు తెలియజేస్తున్నాను అనమాట. నా ముగ్గులు ఫాలో అవ్వాలనుకుంటే ఇవన్నీ ఉంటే చాలు. ఇవేమీ లేకపోయినా కూడా మీరు నా ముగ్గులు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.